ఓం శాంతి. విసిడి నంబర్ 1261, మధ్య ఖేసే బస్తీ, పూర్వ సిక్కిం. ये होली की अव्यक्तवाणी आई हुई है। ఈ హోలీ యొక్క అవ్యక్తవాణి వచ్చింది 28/2/10 की 28/2/2010. देह भान की मैं की होली जलाकर దేహభానం యొక్క నేను నేను అనే హోలీని కాల్చి परमात्म संग के रंग की होली मनाओ। పరమాత్మ సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకోండి. आज होलीएस्ट बाप ఈ రోజు హోలీయెస్ట్ తండ్రి अपने होली बच्चों से होली मनाने आए हैं। తన హోలీ పిల్లలతో హోలీని జరుపుకోవడం కోసం వచ్చి ఉన్నారు. चारों ओर के बच्चे दूर दूर से स्नेह में నలువైపులా ఉండేటటువంటి పిల్లలు దూర దూరాల నుండి స్నేహంలో दिल के अंदर समाये रहे हैं। హృదయం లోపల ఇమిడిపోతున్నారు. बाप दादा चारों ओर के बच्चों के मस्तक में भाग्य का सितारा चमकता हुआ देख रहे हैं। బాప్ దాదా నలువైపులా ఉండేటటువంటి పిల్లల యొక్క మస్తకంలో భాగ్యం యొక్క సితారని మెరుస్తూ ఉండడం చూస్తున్నారు. इतना बड़ा भाग्य ఇంత పెద్ద భాగ్యం सारे कल्प में और किसी का नहीं हो सकता। మొత్తం కల్పంలో ఇంకెవ్వరిది అవ్వలేదు. इस संगम युग के प्राप्ति के आधार से आप बच्चे ही ఈ సంగమ యుగం యొక్క ప్రాప్తి ఆధారంగా పిల్లలైన మీరే इतने श्रेष्ठ और पवित्र बन जाते हो ఎంత శ్రేష్టం మరియు పవిత్రంగా తయారైపోతారంటే जो भविष्य में आप डबल पवित्र बनते हो। ఏదైతే భవిష్యత్తులో మీరు డబల్ పవిత్రంగా తయారవ్వటం జరుగుతుంది. क्योंकि वहाँ आत्मा भी पवित्र होती है ఎందుకంటే అక్కడ ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది और शरीर भी पवित्र होता है। మరియు శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. सारे कल्प में चक्कर लगा के देखो, మొత్తం కల్పంలోని చక్రంలో తిరిగి చూడండి. कोई भी धर्मात्मा ఏ ధర్మాత్మ डबल पवित्र नहीं बना है డబల్ పవిత్రంగా తయారవ్వలేదు. कि शरीर भी पवित्र हो, ఏమనంటే శరీరం కూడా పవిత్రంగా ఉంటుందేమో, पवित्रता से पैदा हो పవిత్రతతో జన్మని తీసుకున్నారేమో, और आत्मा भी पवित्र हो। మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుందేమో. लेकिन आप बच्चे डबल पवित्र भी बनते हो। కానీ పిల్లలైన మీరు డబల్ పవిత్రంగా కూడా అవుతారు. और डबल पवित्रता की निशानी है डबल ताजधारी। మరియు డబల్ పవిత్రత యొక్క చిహ్నం అయ్యింది డబల్ కిరీటధారీలు. स्थूल ताज तो होता ही है, స్థూలమైన కిరీటం అయితే ఉండనే ఉంటుంది. लेकिन पवित्रता का ताज भी होता है। కానీ పవిత్రత యొక్క కిరీటం కూడా ఉంటుంది. आज होली सब मनाते हैं, ఈ రోజు హోలీని అందరూ జరుపుకుంటారు. लेकिन आप इस समय जो डबल होली मनाते हो కానీ ఈ సమయంలో మీరు డబల్ హోలీని ఏదైతే జరుపుకుంటున్నారో वो सिर्फ मनाते नहीं हो लेकिन बनते भी हो। అది కేవలం జరుపుకోరు, తయారు కూడా అవ్వటం జరుగుతుంది. उसका यादगार उत्सव के रूप में होली मनाते हैं। దీని యొక్క స్మృతి చిహ్నం ఉత్సవం రూపంలోని హోలీని జరుపుకోవటం జరుగుతుంది. आपके हर कदम कदम का जीवन का महत्व మీ యొక్క ప్రతి అడుగడుగు యొక్క జీవనంది మహత్వం उत्सव के रूप में मनाते हैं। ఉత్సవం రూపంలోని జరుపుకోవటం జరుగుతుంది. आप इस संगम पर हर दिन మీరు సంగమంలోని ప్రతిరోజు हर कदम उमंग और उत्साह में रहते हो। ప్రతి అడుగులోని ఉమంగ ఉత్సాహంలోని ఉండటం జరుగుతుంది. तो आपके उमंग उत्साह का यादगार वो उत्सव के रूप में मनाते हैं। ఆ ఉమంగ ఉత్సాహం యొక్క స్మృతి చిహ్నంని ఉత్సవం రూపంలో జరుపుకోవటం జరుగుతుంది. ये उमंग क्यों रहता है? ఈ ఉమంగం ఎందుకుంటుంది?
क्योंकि आप परमात्मा के संग के रंग की होली मनाते हो। ఎందుకంటే మీరు పరమాత్మ సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకుంటారు. तो आपका हर कदम उत्सव के रूप में मनाते हैं। అయితే మీ యొక్క ప్రతి అడుగు ఉత్సవం రూపంలో జరుపుకోవటం జరుగుతుంది. अभी होली में पहले जलाते हैं फिर मनाते हैं। ఇప్పుడు హోలీలోని మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకోవటం జరుగుతుంది. तो आप भी संगम पर अभी अपने पुराने संस्कार स्वभाव को అయితే మీరు కూడా ఇప్పుడు సంగం యుగంలోని పురాతన సంస్కారాలని మరియు స్వభావాలని योग अग्नि में जलाते हो। యోగాగ్నిలోని కాల్చటం జరుగుతుంది. क्योंकि अपने पुराने संस्कार को जलाने के बिना ఎందుకంటే మీ యొక్క పురాతన సంస్కారాలని కాల్చుకోకుండా परमात्मा संग का रंग नहीं लग सकता। పరమాత్ముడి సాంగత్యపు రంగు అనేది అంటుకోలేదు. और परमात्मा मिलन अनुभव हो भी नहीं सकता। మరియు పరమాత్ముడి మిలనం అనుభవం కూడా అవ్వలేదు. तो आपने योग अग्नि में संस्कारों को जलाया, అయితే మీరు యోగాగ్నిలోని సంస్కారాలని కాల్చుకున్నారు, फिर परमात्मा संग के रंग में रंगे। మరియు పరమాత్ముడి సాంగత్యపు రంగులో రంగించటం జరిగింది. तो आजकल जलाते भी हैं అయితే ఈ రోజుల్లో కాలుస్తారు కూడా, और रंग भी लगाते हैं। మరియు రంగుని కూడా పూయటం జరుగుతుంది. लेकिन आपके आध्यात्मिक रूप को కానీ మీ ఆధ్యాత్మిక రూపాన్ని स्थूल रूप दे दिया है। స్థూల రూపాన్ని ఇచ్చేయటం జరిగింది. वो स्थूल आग जलाते हैं, వారు స్థూలమైన అగ్నిని కాల్చటం జరుగుతుంది, स्थूल रंग लगाते हैं, మరియు స్థూలమైన రంగుని వేయడం జరుగుతుంది. क्योंकि अभी सबकी बॉडी कॉन्शियस वृत्ति है। ఎందుకంటే ఇప్పుడు అందరిది బాడీ కాన్సన్స్ వృత్తి అయ్యింది. लेकिन आप होली बनते हो కానీ మీరు హోలీగా తయారవ్వడం జరుగుతుంది, और वो होली मनाते हैं। మరియు వారు హోలీని జరుపుకుంటారు. सारे कल्प में कोई भी आध्यात्मिक होली मना के మొత్తం కల్పంలో ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక హోలీని జరుపుకొని डबल होली नहीं बने हैं। డబల్ హోలీగా తయారవ్వలేదు. तो आप सभी जो भी जहाँ से आए हो, అయితే ఎవరైతే మీరందరూ ఎక్కడి నుండి అయితే వచ్చారో तो परमात्मा संग के होली में आए हो। పరమాత్మ సాంగత్యపు హోలీలో రావడం జరిగింది. परमात्मा संग की होली मनाने आए हो। పరమాత్మ సాంగత్యపు రంగుది హోలీని జరుపుకోవడం కోసం వచ్చారు. आप होली के लिए कहते हो మీరు హోలీ కోసం అనడం జరుగుతుంది. कि होली अर्थात जो बात हो चुकी है, హోలీ అంటే ఏ విషయం అయితే జరిగిపోయిందో वो हो चुकी। అది అయిపోయింది. तो ड्रामा अनुसार जो बीत चुका అయితే డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో उसको कहते हैं होली, దానిని అనడం జరుగుతుంది హోలీ. अर्थात बीती से बीती। అనగా గడిచిపోయిందేదో గడిచిపోయింది. कोई भी व्यर्थ बात चित्त पर नहीं लाते हैं। ఏది కూడా వ్యర్థ విషయాలని మనసు మీదకి తీసుకొని రారు. क्योंकि जो हो चुकी ఎందుకంటే ఏదైతే గడిచిపోయిందో ऐसी होली मनाते रहते हो। అటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు. आप सभी ने होली పిల్లలైన మీరందరూ హోలీ अर्थात पवित्र बनने की पूर्ण पुरुषार्थ की प्रतिज्ञा धारण की है। ऐसी होली मनाते रहते हो। అటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు. आप सभी ने होली పిల్లలైన మీరందరూ హోలీని अर्थात पवित्र बनने की पूर्ण पुरुषार्थ की प्रतिज्ञा धारण की है। అనగా పవిత్రంగా అయ్యేటటువంటి పూర్ణ పురుషార్థం యొక్క ప్రతిజ్ఞని ధారణ చేయటం జరుగుతుంది. तो भविष्य में आपको डबल पवित्रता की निशानी डबल ताज दिखाते हैं। అయితే భవిష్యత్తులోని మీకు డబల్ పవిత్రతని ధారణ చేసిన కారణంగా డబల్ కిరీటాన్ని చూపించటం జరుగుతుంది. तो आज के दिन అయితే ఈ రోజున
आप हर एक बच्चा क्या जला के बनाएंगे? అయితే ప్రతి పిల్లవాడు ఏది కాల్చి ఏ విధంగా తయారవ్వటం జరుగుతుంది और क्या जला के जाएंगे? మరియు ఏం కాల్చి వెళ్ళటం జరుగుతుంది? बाप दादा ने देखा బాప్ దాదా చూశారు कि जन्मदिन पर జన్మదినం రోజున जो बाप ने होमवर्क दिया था, ఏదైతే తండ్రి హోంవర్క్ ని ఇవ్వటం జరిగిందో क्रोध को जन्मदिन पर जन्मदिन की गिफ्ट दे दो। క్రోధాన్ని జన్మదినం రోజున గిఫ్ట్ గా ఇవ్వండి. तो उसकी रिजल्ट बाप दादा के पास कुछ बच्चों की आज पहुंची है। అయితే దాని రిజల్ట్ ఈ రోజున బాప్ దాదా దగ్గరికి కొంతమంది పిల్లలది చేరుకుంది. बाप दादा ने देखा कि कहाँ कहाँ बच्चों ने अटेंशन तो दिया है, బాప్ దాదా చూశారు అక్కడక్కడ పిల్లలు అటెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. आप सबने भी अपनी रिजल्ट निकाली। మీరందరూ కూడా రిజల్ట్ ని తీయటం జరిగిందా? निकाली तो होगी। తీసే ఉండి ఉండొచ్చు. जो भी आज बैठे हैं ఎవరైతే ఈ రోజు కూర్చొని ఉన్నారో उन्होंने अपनी रिजल्ट निकाली है। వారు తమ రిజల్ట్ ని తీయటం జరిగిందా? जिन्होंने अपनी रिजल्ट में कंट्रोल किया ఎవరైతే తమ రిజల్ట్ లోని కంట్రోల్ చేయటం జరిగిందో और सफलता का अनुभव किया वो हाथ उठाओ। మరియు సఫలత యొక్క అనుభవాన్ని చేసుకున్నారో వారు చేతులను ఎత్తండి. अच्छा, మంచిది. सफलता को प्राप्त किया, సఫలతని ప్రాప్తి చేసుకోవటం జరిగిందా? ऊंचा हाथ उठाओ। పొడుగ్గా చేతులను ఎత్తండి. टीचर्स भी उठाओ। టీచర్స్ కూడా ఎత్తండి. अच्छा, फॉरेनर्स उठाओ। మంచిది. ఫారినర్స్ ఎత్తండి. मुबारक हो। శుభాకాంక్షలు. इससे आप सबने अपने में हिम्मत रखी దీనిలోని మీరందరూ ధైర్యాన్ని పెట్టడం జరిగింది. और हिम्मत का फल प्राप्त हो सकता है, మరియు ధైర్యం యొక్క ఫలం ప్రాప్తి అవ్వచ్చు. ये भी अनुभव किया। ఇది కూడా అనుభవాన్ని చేసుకున్నారు. तो क्या अगर इस अनुभव को आगे भी लक्ष्य रख करके बार बार चेकिंग करते रहेंगे అయితే ఈ అనుభవాన్ని ముందుకు పెట్టుకొని మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే తర్వాత కూడా और आगे बढ़ाने चाहें तो समझते हो कि संभव है? దానిని ముందుకి పంపించాలి అంటే అది సంభవం అనేది అవుతుందా? ముందు కోసం संभव है, సంభవం అవుతుందా? आगे भी हो सकता है। తరువాత కూడా అవ్వగలుగుతుందా? अच्छा, మంచిది. अगर हो सकता है तो हाथ उठाओ। ఒకవేళ అవుతుంది అంటే చేతులనెత్తండి. टीचर्स, हो टीचर्स। सकता है? అవ్వగలుగుతుందా? पांडव बताओ। పాండవులు చెప్పండి. हो सकता है? అవ్వగలుగుతుందా? संभव हो सकता है या नहीं? సంభవం అవ్వగలుగుతుందా లేక లేదా? होना ही है। ताली అవ్వాల్సిందే. बजाओ। దీనికోసం చప్పట్లు కొట్టండి. अभी जो ज्यादा दिन नहीं हुए हैं, ఇప్పుడు ఏదైతే ఎక్కువ రోజులు అవ్వలేదో लेकिन अरे अभी हर 3 मास के बाद కానీ ప్రతి 3 నెలల తరువాత आज से 3 मास अटेंशन रख, ఈ రోజు నుండి 3 నెలలు అటెన్షన్ ని పెట్టి क्रोध का टेंशन खत्म कर सकते हो। క్రోధం యొక్క అటెన్షన్ ని తక్కువ చేయొచ్చు. कर सकते हो? చేయగలుగుతారా? जो कर सकते हैं वो हाथ उठाए। ఎవరైతే చేయగలుగుతారో వారు చేతులను ఎత్తండి. अच्छा, మంచిది. ये तो खुशखबरी सुनी। ఇదైతే కుశల సమాచారాన్ని వినడం జరిగింది. बहुत अच्छी बात है। చాలా మంచి విషయం అయ్యింది. ये तो जानते हो कि क्रोध का कारण क्या होता है? ఇదైతే తెలుసు క్రోధం యొక్క కారణం ఏంటి అనేది. क्रोध का बीज क्या होता है? క్రోధం యొక్క బీజం ఏమవుతుంది? 28/2/10 की अव्यक्त वाणी का दूसरा पेज। 28/2/2010 రెండవ పేజీ. क्रोध का बीज होता है, క్రోధంది బీజం అవుతుంది. वो आप अपने स्वरूप को सामने रखो। మీరు మీ స్వరూపాన్ని ఎదురుగా పెట్టుకోండి.
आपका भविष्य स्वरूप कितना सजा सजाया हर्षित चेहरा है। మీ యొక్క భవిష్యత్తు ఎంత అలంకరించబడిన స్వరూపమయ్యింది. और बाप दादा को देखो, మరియు బాప్దాదాని చూడండి, उसमें भी ब्रह्मा बाप को सामने लाओ। దానిలోని కూడా బ్రహ్మ తండ్రిని ఎదురుగా తీసుకొని రండి. शिव बाप तो है ही निराकार, శివ తండ్రి అయితే అవ్వనే అయ్యారు నిరాకారుడు. लेकिन ब्रह्मा बाप आपके सदस्य साकारी रूपधारी, కానీ బ్రహ్మ తండ్రి సదస్యుడు సాకార రూపధారి, आपके सदस्य जिम्मेवारी का ताज, మీ సదస్య బాధ్యతా కిరీటాన్ని, ताजधारी तो है ना, కిరీటధారి అయితే అయ్యారు కదా. फिर भी सदा मुस्कुराता हुआ, అయినా కూడా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నట్లు, खुशनुमा चेहरा क्यों दिखाई देता है? హర్షిత ముఖం అనేది ఎందుకు కనిపిస్తూ ఉంటుంది? इन विकारों पर विजय प्राप्त कर आपके आगे ఈ వికారాల మీద విజయాన్ని పొంది మీ ఎదురుగా शरीर होते हुए भी कार्य करते एग्जाम्पल बनकर के रहा। శరీరం ఉంటూ కూడా పనిని చేస్తూ ఎగ్జాంపుల్ గా ఉండడం జరిగింది. ब्रह्मा बाप से ज्यादा किसकी जिम्मेवारी है? బ్రహ్మ తండ్రిది కంటే ఇంకా ఎక్కువగా బాధ్యత అనేది ఇంకెవ్వరిది ఉంది? आपकी जिम्मेवारी है। మీది బాధ్యత అయ్యింది. ब्रह्मा बाप की जिम्मेवारी के आगे आपकी जिम्मेवारी कुछ भी नहीं है। బ్రహ్మ తండ్రి ఎదురుగా మీ యొక్క బాధ్యత అనేది ఏమీ కూడా లేదు. और लास्ट तक देखा, మరియు లాస్ట్ వరకు చూడడం జరిగింది. कर्मातीत वाइब्रेशन में अव्यक्त फरिश्ते बन गए। కర్మాతీత వైబ్రేషన్ లోని అవ్యక్తంగా అయిపోవటం జరిగింది. तो अभी बाप दादा को दी हुई सौगात वापस तो नहीं लेंगे ना? అయితే ఇప్పుడు బాప్దాదాకి ఇచ్చినటువంటి కానుకని తిరిగి అయితే తీసుకోవటం జరగదు కదా. बाप दादा समझते हैं బాప్దాదా అర్థం చేసుకుంటారు. कि ये कारोबार में आते हैं, ఏమనంటే వీరు కారోబారంలోకి రావడం జరుగుతుంది. तो कहाँ कहाँ ऐसे सर्कमस्टांसेस बनते हैं। అయితే అక్కడక్కడ అటువంటి పరిస్థితులు అనేవి తయారవుతాయి. कईयों ने रिजल्ट में भी लिखा है చాలా మంది రిజల్ట్ లోని కూడా వ్రాయడం జరిగింది. कि आवाज न चाहते हुए भी तेज हो जाता है। ఏమనంటే ధ్వని సౌండ్ అనేది అనుకోకుండా కూడా పెద్దదైపోవటం జరుగుతుంది. मूड में थोड़ी మూడులో కొంచెం तेजी आ जाती है, వేగం అనేది వచ్చేస్తుంది. लेकिन जब ऐसी बातें सामने आती हैं కానీ ఎప్పుడైతే అటువంటి విషయాలు ఎదురుగా వస్తాయో तभी जो विजयी बनते हैं అప్పుడే ఎవరైతే విజయులుగా అవుతారో उनको चांस भी मिलता है, వారికి ఛాన్స్ కూడా లభిస్తుంది. क्योंकि बातों का काम है आना, ఎందుకంటే విషయాల యొక్క పని అయ్యింది రావడం. लेकिन आपको तो नॉलेज है। కానీ మీకైతే నాలెడ్జ్ ఉంది. जानते हो कि बातों से पार होकर के विजयी बनना है। ఎందుకంటే తెలుసు విషయాల నుండి ఒడ్డుకు చేరుకోబడి విజయాన్ని పొంది ఒడ్డుకు చేరుకోవాలి. तो पसंद है, అయితే ఇష్టం అయ్యిందా? क्रोध को विदाई देंगे सदा के लिए, క్రోధానికి సదాకాలికం కోసం వీడ్కోలుని ఇవ్వటం జరుగుతుందా? या 3 मास के लिए? లేక 3 నెలల కోసమా? कितना समय के लिए हिम्मत की है? ఎంత సమయం కోసం ధైర్యాన్ని చేయటం జరిగింది? जो समझते हैं सदा के लिए क्रोध जीत बनना है, ఎవరైతే అనుకుంటారో సదాకాలికం కోసం క్రోధ జీతులుగా అవ్వాలి అని అనుకుంటున్నారో और वो मुश्किल नहीं है, మరియు అది కష్టమేమీ కాదో होना ही है, అవ్వాల్సిందే, वो हाथ उठाओ। వారు చేతుల్ని ఎత్తండి. अच्छा, మంచిది. बाप दादा खुश हैं, బాప్దాదా చాలా సంతోషంగా ఉన్నారు. आपके लास्ट जन्म में भी आपकी महिमा क्या गाते हैं? మీ లాస్ట్ జన్మలోని కూడా మీ యొక్క మహిమని ఏం గానం చేయటం జరుగుతుంది? आपके देवता रूप के आगे మీ దేవతా రూపానికి ఎదురుగా आपकी महिमा गाते हैं सर्वगुण संपन्न।
మీ మహిమని గానం చేయటం జరుగుతుంది. మీరు సర్వగుణ సంపన్నులు, संपूर्ण निर्विकारी, ये సంపూర్ణ నిర్వీకారి. गाते हैं ना, ఇది పాడడం జరుగుతుంది కదా. तो आप संपूर्ण निर्विकारी बने हो. అయితే మీరు సంపూర్ణ నిర్వీకారీలుగా తయారవ్వడం జరిగింది. ये आपका बनने का पार्ट अभी संगम युग का गायन है. ఇప్పుడు మీరు అయ్యేటటువంటి పాట అనేది సంగమం యుగుంది, గాయనం అనేది ఉంది. बाप दादा के दिल की विशेष आस है, బాబ్దాదా హృదయంది విశేషమైన ఆశ అయ్యింది. वो बताएं. అది చెప్పాలా? बाप दादा अभी से బాబ్దాదా ఇప్పటి నుండే हर एक बच्चे को सदा खिला हुआ गुलाब का फूल देखना चाहते हैं. ప్రతి ఒక్క పిల్లవాడిని సదా వికసించిన గులాబీ పువ్వు రూపంలో చూడాలి అని అనుకుంటున్నారు బాబ్దాదా. ऐसा खुशनसीब, అటువంటి భాగ్యశాలి, खुशनुमा, సుందరమైన, क्योंकि बाप जानते हैं बातों का काम है आना. ఎందుకంటే తండ్రికి తెలుసు విషయాల పని అయ్యింది రావడం. और ये भी समझ लो, మరియు ఇది కూడా అర్థం చేసేసుకోండి, बातें तो आएंगी విషయాలైతే వస్తాయి, लेकिन अपना लक्ष्य लक्षण में लाना है. కానీ తమ లక్ష్యాన్ని లక్షణాలలోని తీసుకొని రావాలి. घबराना नहीं है. భయపడొద్దు. तो जैसे अभी कहते हैं कि ब्रह्मा कुमारियां, ఏ విధంగానైతే ఇప్పుడు అనడం జరుగుతుంది, ఏమనంటే బ్రహ్మ కుమారీలు पवित्रता का बहुत पाठ पढ़ाती है. పవిత్రత యొక్క పాఠాన్ని బాగా చదివించడం జరుగుతుంది. तो ऐसे प्रसिद्ध हो जाए అయితే ఆ విధంగా ప్రసిద్ధం అయిపోవాలి. कि ब्रह्मा कुमारियां क्रोध मुक्त बनाती हैं. ఏమనంటే బ్రహ్మ కుమారీలు క్రోధముక్తంగా తయారు చేస్తారు. क्योंकि क्रोध से मुक्त होना सब चाहते हैं. ఎందుకంటే క్రోధం నుండి ముక్త అవ్వాలి అని అందరూ అనుకుంటారు. तनाव तो सबको होता है ना. ఒత్తిడి అయితే అందరికీ ఉంటుంది కదా. तो तनाव पैदा हो, అయితే ఒత్తిడి ఉత్పన్నం అవ్వడం इसकी गुंजाइश ही न रहे. దీని యొక్క అవకాశమే రాకూడదు. क्योंकि ఎందుకంటే सभी चाहते हैं, అందరూ కోరుకుంటారు, लेकिन चाहने वालों को विधि नहीं आती है. కానీ కోరుకునేటటువంటి వారికి విధి రాదు. जैसे पवित्र बनना असंभव समझते थे, ఏ విధంగానైతే పవిత్రంగా అవ్వడం అసంభవం అని అనుకునేవారో, लेकिन अभी आपके अनुभव के आधार से समझते हैं कि हो सकता है. కానీ ఇప్పుడు మీ అనుభవం యొక్క ఆధారంగా అనుకోవటం జరుగుతుంది ఏమనంటే అవ్వగలుగుతుంది అని. ऐसे अभी అదే విధంగా ఇప్పుడు इस वर्ष ये लहर फैलाओ ఈ సంవత్సరం ఈ అలల్ని వ్యాపింపచేయండి. कि क्रोध जीत बनना भी हो सकता है. క్రోధ జీతులుగా అవ్వడం కూడా అవ్వగలుగుతుంది. और ये कोई मुश्किल नहीं है. మరి ఇదేమీ కష్టమేమీ కాదు. ऐसा एग्जाम्पल के रूप అటువంటి ఎగ్జాంపుల్ రూపాన్ని, अनुभव प्रैक्टिकल में स्टेज पर लाओ. అనుభవాన్ని ప్రాక్టికల్ స్టేజ్ మీదకి తీసుకొని రండి. बाप दादा ने देखा है బాబ్దాదా చూశారు, कि बहुत बच्चे कार्य करते भी क्रोध जीत बने हैं. చాలా మంది పిల్లలు కార్యాన్ని చేస్తూ కూడా క్రోధజీతులుగా అవ్వడం జరిగింది. ऐसे दृष्टांत आपके परिवार में, అటువంటి కథ దృష్టాంతం అనేది మీ యొక్క పరివారంలోని, ब्राह्मण परिवार में बने हैं. బ్రాహ్మణ పరివారంలోని తయారవ్వడం జరిగింది. तो इस वर्ष क्या करेंगे? అయితే ఈ సంవత్సరం ఏం చేయటం జరుగుతుంది? होली मनाने आए हो ना, హోలీని జరుపుకోవడం కోసం వచ్చారు కదా. तो होली में क्या करते हैं? అయితే హోలీలోని ఏం చేయటం జరుగుతుంది? कुछ जलाते हैं. కొన్ని కాల్చటం జరుగుతుంది. तो आज की होली में आप क्या जलाएंगे? అయితే ఈ రోజు యొక్క హోలీలోని మీరు ఏం కాల్చటం జరుగుతుంది? क्रोध का तो कर लिया, క్రోధాన్ని అయితే చేసేయటం జరిగింది. इसको पक्का करेंगे. దీన్ని పక్కాగా చేయటం జరుగుతుంది. लेकिन बाप दादा ने देखा कि तनाव में आने का कारण देह अभिमान होता है.
కానీ బాబ్దాదా చూడడం జరిగింది ఒత్తిడిలోకి వచ్చేటటువంటి కారణం అవుతుంది దేహ అభిమానం అవుతుంది. और देह अभिमान का एक ही शब्द है मैं। మరియు దేహ అభిమానం యొక్క పదం ఒకటే అయ్యింది నేను. देह अभिमान का ये एक मैं शब्द, ఈ దేహ భానం యొక్క ఈ నేను అనే పదం मैं आत्मा हूँ, నేను ఆత్మనయ్యాను, इसमें बदल जाए। దీనిలోకి మారిపోవాలి. देह भान का मैं शब्द దేహ భానం యొక్క నేను అనే పదం अभिमान का होता है, అభిమానంది అవుతుంది, अपमान का भी होता है। అపమానంది కూడా అవుతుంది. तो दिल शिकस्त का भी मैं नीचे गिराता है। అయితే హృదయంతో పీడింపబడడం కూడా దీనికి కారణం కూడా నేను అవుతుంది. तो आज क्रोध जीत में आगे बढ़ने के लिए అయితే ఈ రోజు క్రోధ జీత్లోని ముందుకు వెళ్ళడం కోసం बॉडी कॉन्शियस का मैं, బాడీ కాన్సన్స్ యొక్క నేను, इसको योग अग्नि में जलाओ। దీనిని యోగ అగ్నిలోని కాల్చేయండి. हर एक प्रकार की मैं को जलाओ। ప్రతి ఒక్క నేను అనే తనాన్ని కాల్చేయండి. और एक मैं మరియు ఒక్క నేను आत्मा हूँ, ఆత్మనయ్యాను. इस शब्द को पक्का करो। ఈ పదాన్ని పక్కాగా చేసుకోండి. और बाकी में మరియు మిగతా ఏవైతే నేను ఉన్నాయో आज योग अग्नि में जला दो। వాటిల్ని యోగాగ్నిలోని ఈ రోజు కాల్చేయండి. अनेक मैं पना है, చాలా నేను అనేవి ఉన్నాయి. तो आज जलाने की होली मनाएंगे, అయితే ఈ రోజు కాల్చేటటువంటి హోలీని జరుపుకోవటం జరుగుతుంది. क्योंकि क्रोध का कारण तनाव बहुत होता है। ఎందుకంటే క్రోధం యొక్క ఒత్తిడి చాలా అవుతుంది. उस मैं को समाप्त करने के लिए ఆ నేను అనే దానిని సమాప్తి చేసుకోవటం కోసం आज अपने अंदर संकल्प लो। ఈ రోజు మీ లోపల సంకల్పాన్ని తీసుకోండి. जलाना तो है, కాల్చడం అయితే చెయ్యాల్సిందే, కాల్చాల్సిందే. क्योंकि ये भी तो बोझ है ना। ఎందుకంటే ఇది కూడా బరువు అయ్యింది కదా. तो ट्रेन में जाओ, प्लेन में जाओ, అయితే ట్రైన్లో వెళ్ళండి, ప్లేన్లో వెళ్ళండి, ये बोझ यहाँ जला करके जाओ। ఈ బరువుని ఇక్కడ కాల్చి వెళ్ళండి. तो बताओ जला सकते हो? అయితే చెప్పండి, కాల్చగలుగుతారా? जो समझते हैं हिम्मते बच्चे मदद बाप साथ है, అయితే ఎవరైతే అనుకుంటారో హిమ్మత్తే బచ్చే మదదే బాప్, ధైర్యం చేసినట్లయితే తండ్రి తోడులోనే ఉంటారు, అటువంటి పిల్లలు तो विजय भी आपके साथ है। అప్పుడు విజయం కూడా మీ తోడులోనే ఉంది. जो ये सोचते हैं कि मुझे विजयी बनना है, అయితే ఇది ఎవరైతే ఆలోచిస్తున్నారో మాకు విజయులుగా అవ్వాల్సిందే, वो हाथ उठाओ। వారు చేతులనెత్తండి. बनना ही है। తయారవ్వాల్సిందే. अच्छा, మంచిది. जो आज वीआईपी आए हैं वो हाथ उठा रहे हैं। ఈ రోజు ఎవరైతే విఐపీలు వచ్చారో వారు చేతులను ఎత్తుతున్నారు. वीआईपी भी आए हैं। విఐపీలు కూడా వచ్చారు. अच्छा, खड़े हो जाओ। మంచిది, నిలబడండి. हाथ उठाए रहे हैं, చేతులను ఎత్తుతున్నారు. ताली बजाओ। చప్పట్లని కొట్టండి. विजयी बनेंगे। విజయులుగా తయారవుతారా? जो भी विजयी बनेंगे उसे एक एक को माला पहनाए रहे। ఎవరైతే విజయులుగా అవుతూ ఉన్నారో ఆ ఒక్కొక్కరికి మాలను వేయటం జరుగుతుంది. मुबारक हो। శుభాకాంక్షలు. हिम्मत वाले अभी जो वीआईपी आए हैं, ధైర్యం చేసేటటువంటి ఈ ఎవరైతే విఐపీలు వచ్చి ఉన్నారో ఇప్పుడు हिम्मत वाले ధైర్యం కలిగినటువంటి వారు అయ్యారు. ये बाप दादा वरदान दे रहे हैं। అందువలనే బాప్దాదా వరదానాన్ని ఇస్తున్నారు. इस समय आप जो भी वीआईपी किसी भी कार्य में बने हो, ఈ సమయంలోని ఏ కార్యంలోనైతే విఐపీలుగా మీరు ఇప్పుడు అవ్వడం జరిగిందో एक जन्म के लिए, ఒక్క జన్మ కోసం, सिर्फ एक जन्म के लिए ही तो बात बोल रहे हैं। కేవలం ఒక్క జన్మ కోసమే తండ్రి చెబుతున్నారు కదా.
लेकिन बाप दादा आप हिम्मत वाले बच्चों को अब वीआईपी नहीं कहेंगे। అయితే బాబ్దాదా ఇప్పుడు ధైర్యం చేసేటటువంటి పిల్లలైన మిమ్మల్ని విఐపి అని అనరు, बच्चे कहेंगे। పిల్లలు అని అనడం జరుగుతుంది. बाप दादा ये वरदान देते हैं, బాబ్దాదా ఈ వరదానాన్ని ఇస్తారు, गारंटी देते हैं గ్యారెంటీని ఇస్తారు. कि आप सभी किस जन्म वीआईपी बने रहें। ఏమనంటే మీరు అందరూ 21 జన్మలు విఐపిగా అయి ఉండాలి. इस इलेक्शन में ఈ ఎలక్షన్లోని इलेक्शन नहीं चलेगी, ఎలక్షన్ నడవదు, सिलेक्शन नहीं चलेगी। సెలక్షన్ నడవదు. अभी सिर्फ एक बात छोड़नी है। ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని విడిచిపెట్టాలి. जैसे ఏ విధంగానైతే अभी संबंध संपर्क में आए हो, ఇప్పుడు సంబంధ సంపర్కంలోకి వచ్చారో ऐसे इस ब्राह्मण परिवार के कनेक्शन को छोड़ना नहीं। అదే విధంగా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్ ని విడిచిపెట్టొద్దు. 28/2/10 की अव्यक्तवाणी का तीसरा पेज। 28/2/2010 3వ పేజీ. जितना कनेक्शन रखेंगे ఎంత కనెక్షన్ ని పెట్టుకుంటారో उतना रिलेशन आपका पक्का होता जाएगा అంత రిలేషన్ అనేది మీది పక్కాగా అవుతూ వెళ్తుంది. और आपका वरदान మరియు మీ యొక్క వరదానం पक्का हो जाएगा। పక్కాగా అయిపోతుంది. बाप का वरदान प्राप्त कर ही लेंगे బాప్ తండ్రి యొక్క వరదానాన్ని ప్రాప్తి అయితే చేసేసుకోవడమే జరుగుతుంది. तो मंजूर है। అయితే అంగీకారం అయితే ఉందా? ये कनेक्शन रखना मंजूर है। ఈ కనెక్షన్ ని పెట్టడం స్వీకారమేనా? हाथ उठाओ। చేతులెత్తండి. बाप दादा ने फूलों की माला బాబ్దాదా పుష్పాల యొక్క మాలని वीआईपी बच्चों के सामने आगे उठाई। విఐపి పిల్లల ఎదురుగా ముందుకి తీయటం జరిగింది. ये माला आप सभी पहनना ఈ మాలని మీరందరూ ధరించండి. और आप सभी नए नए बच्चे మరియు పిల్లలైన కొత్త పిల్లలైన మీరందరూ रियल गोल्ड बच्चे రియల్ గోల్డ్ పిల్లలు सदा बाप की आज्ञाकारी होकर के रहना। సదా తండ్రి యొక్క ఆజ్ఞాకారీలుగా అయి ఉండండి. तो आज मैं की इस होली को जला करके ही जाना। అయితే ఈ రోజు నేను అనే దీనిని హోలీని కాల్చే వెళ్ళండి. जो पहली बारी आए हैं वो उठो। మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు వారు లేవండి. अच्छा, మంచిది. बाप दादा ने पहली बारी आने वाले बच्चों को బాబ్దాదా మొదటిసారి వచ్చి ఉన్నటువంటి పిల్లల్ని पहले बारी आने की पदम गुना मुबारक दी। మొదటిసారి వచ్చినటువంటి మొదటి శుభాకాంక్షలను ఇవ్వటం జరిగింది. लेकिन जैसे అభినందనలు ఇవ్వటం జరిగింది. ఏ విధంగానైతే కానీ अभी पहले बारी आए हो, ఏ విధంగానైతే మొదటిసారే వచ్చారో ऐसे ही पहला नंबर फर्स्ट डिवीजन అదే విధంగా మొదటి డివిజన్ पहला नंबर में फिक्स हो जाए మొదటి నంబర్లో ఫిక్స్ అయిపోవాలి. तो फर्स्ट डिवीजन में आएंगे। అయితే ఫస్ట్ డివిజన్ లోకి రావటం జరుగుతుందా? ये हिम्मत है, ఈ ధైర్యం ఉందా? हाथ उठाओ। చేతులనెత్తండి. जिनमें हिम्मत है वो हाथ उठाओ। ఎవరిలో అయితే ధైర్యం ఉందో వారు చేతులనెత్తండి. देखो, చూడండి, सोच करके हाथ उठाना। ఆలోచించి చేతులనెత్తండి. तो लक्ष्य रखो कि हम लास्ट में आए हैं। ఏమనంటే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏమనంటే మేము లాస్ట్ లోని వచ్చాము, लेकिन फास्ट जाएंगे కానీ ఫాస్ట్ గా వెళ్తాము. क्योंकि समय का कोई भरोसा नहीं है। ఎందుకంటే సమయానిది ఏమీ కూడా భరోసా అనేది లేదు. अभी जो करना है భరోసా అనేది లేదు. కానీ ఇప్పుడు ఏదైతే చెయ్యాలో वो तीव्र पुरुषार्थी बनकर के कर लो। అది తీవ్ర పురుషార్థీలుగా అయ్యి చెయ్యండి. क्योंकि बहुत समय का पुरुषार्थ ఎందుకంటే ఎక్కువ సమయం యొక్క పురుషార్థం आप सबको थोड़े समय में पूरा करना पड़ेगा। పిల్లలైన మీకందరికి కొద్ది సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. तो हिम्मत है, అయితే ధైర్యం ఉందా? हाथ उठाओ। చేతులనెత్తండి. देखो, చూడండి,
आप हिम्मतवान बच्चों का फोटो निकल रहा है। మీ ధైర్యవంతులైన పిల్లల ఫోటో అనేది తీయడం జరుగుతుంది. बाप दादा ऐसे हिम्मत वालों को मुबारक देते हैं। బాప్ దాదా అటువంటి పిల్లలకి అభినందనల్ని ఇస్తారు. कि हिम्मत आपकी और मदद बाप की। ఏమనంటే ధైర్యం మీది, సహయోగం తండ్రిది. लेकिन देखो हिम्मत नहीं हारना। కానీ చూడండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. अपने भाग्य का सितारा सदा चमकते रहे। తమ భాగ్యం యొక్క సితారా ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండే విధంగా, क्योंकि इस जन्म का तीव्र पुरुषार्थ ఎందుకంటే ఈ జన్మ యొక్క తీవ్ర పురుషార్థం ही नहीं है, तीव्र पुरुषार्थ పురుషార్థమే కాదు, తీవ్ర పురుషార్థం. अनेक जन्मों का भाग्य बनाने वाला है। ప్రతి జన్మలది భాగ్యాన్ని తయారు చేసేటటువంటిది అయ్యింది. इसलिए हिम्मत कभी नहीं हारना। అందువల్లనే ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. बातें तो बहुत आएंगी, लेकिन बात महावीर नहीं है। విషయాలైతే చాలా వస్తాయి, కానీ మహావీర్ కాదు. और आप तो महावीर हैं। మీరైతే కానీ మహావీరులయ్యారు. सर्वशक्तिवान के बच्चे हैं। సర్వశక్తివంతుడు తండ్రికి పిల్లలయ్యారు. आपके आगे ये बातें क्या हैं? మీ ఎదురుగా ఈ విషయాలేంటి? बातें आती हैं, चली जाती हैं। విషయాలైతే వస్తాయి, जो వెళ్ళిపోతాయి. चली जाने वाली हैं, ఏవైతే వెళ్ళేటటువంటి ఉన్నాయో उनके पीछे अपनी तकदीर नहीं लगाना। వాటి వెనకాతల మీ అదృష్టాన్ని పెట్టొద్దు. तकदीर गवाना नहीं, बातों के पीछे नहीं गवाना। అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు విషయాల వెనకాతల. अच्छा, మంచిది, बैठ जाओ। కూర్చోండి. सभी को बाप दादा स्नेह से मुबारक दे रहे हैं। అందరికీ హృదయంతోని బాప్ దాదా అభినందనల్ని తెలుపుతున్నారు. जानते हो इस తెలుసా बात की? ఏ విషయంలోది? हिम्मत रखी है ధైర్యాన్ని పెట్టుకున్నారు. और बाप दादा हर एक बच्चे के हिम्मत के संकल्प पर खुश हैं। మరియు బాప్ దాదా ప్రతి పిల్లల యొక్క ధైర్యం విషయంలోని చాలా ఖుషీగా ఉన్నారు. तो आपने होली मनाई, అయితే మీరు హోలీని జరుపుకున్నారా? जलाने की होली मनाई కాల్చేటటువంటి హోలీని జరుపుకున్నారా? और परमात्मा संघ के रंग की होली भी मनाई ली। మరియు పరమాత్మ సాంగత్యపు రంగు యొక్క హోలీని కూడా జరిపేసుకోవటం జరిగింది. तो जलाई भी और मनाई भी। అయితే కాల్చేయటం కూడా జరిగింది, మరియు జరుపుకోవటం కూడా జరిగింది. अभी बाप दादा ఇప్పుడు బాప్ దాదా सभी बच्चों को एक ड्रिल कराना चाहते हैं। పిల్లలందరికీ ఒక డ్రిల్ని చేయించాలి అని అనుకుంటున్నారు. वो ड्रिल है, ఆ డ్రిల్ అయ్యింది. जो भी चारों ओर की परिस्थितियां हैं, ఏవైతే నలువైపులు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయో, कहाँ भी कोई परिस्थिति है, ఎక్కడైనా ఏదైనా పరిస్థితి ఉన్నా तो ऐसे चारों ओर की परिस्थितियों के बीच में అయితే అటువంటి నలువైపులు ఉండేటటువంటి పరిస్థితుల మధ్యలోని आप एक सेकंड में एकाग्र हो सकते हो। మీరు ఒక్క సెకండ్లోని ఏకాగ్రం అవ్వగలుగుతారా? आगे चल के ముందుకు వెళ్లే కొలది ऐसी अनेक प्रकार की परिस्थितियां आवेंगी। అటువంటి అనేక ప్రకారాలైన పరిస్థితులు వస్తాయి. तो ऐसी प्रैक्टिस स्वयं में अनुभव करते हो। అయితే అటువంటి పరిస్థితిని స్వయంలోని అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుందా? समझो, అనుకోండి, जिस समय आपको कारण या कारण किसी बात के प्रति व्यक्त संकल्प का तूफान आता है, అనుకోండి, ఏ సమయంలోనైనా కారణమో అకారణంగా ఏ విషయంలోనైనా పతివ్రత యొక్క తుఫాన్లు అనేవి వస్తాయో, ऐसे समय पर आप अपने मन बुद्धि को एकाग्र कर सकते हो। అటువంటి సమయంలోని తమ మనసు బుద్ధిని ఏకాగ్రంగా చేసుకోగలుగుతారా? एकाग्रता की शक्ति, ఈ ఏకాగ్రత యొక్క శక్తి, ये ड्रिल ఈ డ్రిల్ ऐसे समय पर करके देखो। అటువంటి సమయంలోని
చేసి చూడండి. अगर ऐसे समय पर 1 सेकंड में एकाग्रता की शक्ति कार्य में नहीं आती है అయితే అటువంటి సమయంలోని ఏకాగ్రతా శక్తి అనేది కార్యంలోకి రాదో तो आगे चल करके ऐसी परिस्थितियां बार बार आएंगी. అయితే ముందుకు వెళ్ళే కొలది అటువంటి పరిస్థితులు మాటి మాటికి వస్తాయి. तो आज बाप दादा सेकंड में फुल स्टॉप. అయితే ఈ రోజు బాబ్దాదా సెకండ్లో ఫుల్ స్టాప్, अर्थात एकाग्र स्थिति के अभ्यास पर अटेंशन खिंचवाना चाहते हैं. అనగా ఏకాగ్రత अर्थात एकाग्र स्थिति के अभ्यास पर अटेंशन खिंचवाना चाहते हैं. అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసం మీద అటెన్షన్ని లాగాలి అని అనుకుంటున్నారు. क्योंकि प्रकृति ఎందుకంటే ప్రకృతి अपने भिन्न भिन्न रंग दिखाने शुरू कर देगी. తన యొక్క భిన్న భిన్నమైన రంగుల్ని చూపించడం మొదలుపెట్టేస్తుంది और शुरू कर भी दिया है. మరియు ప్రారంభం చేసేసింది కూడా. चारों ओर देखो क्या क्या हो रहा है. నలువైపులా చూడండి ఏమేమవుతుందో. वो तो आप सब ज्यादा जानते हो. అదైతే మీరందరూ ఎక్కువగా తెలుసుకుంటారు. तो ऐसे मन बुद्धि को भटकाने वाली बातें आएंगी. అయితే అటువంటి మనసు బుద్ధిని భ్రమింపచేసేటటువంటి విషయాలు వస్తాయి, आनी ही है. రావాల్సిందే. तो अभी ये प्रैक्टिस करो అయితే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ని చెయ్యండి. कि मन को ఏమనంటే మనసుని बुद्धि को బుద్ధిని आप 1 सेकंड में परम धाम में टिका सको. మీరు ఒక్క సెకండ్లోని మనసు బుద్ధిని పరంధామంలో స్థిరం చేసే విధంగా చేసుకోవాలి. अभी अपने को फरिश्ते रूप में टिकाओ. ఇప్పుడు స్వయాన్ని ఫరిస్తా రూపంలోని స్థిరం చేసుకోండి. अभी अपने को ब्राह्मण मास्टर सब शक्तिवान स्थिति में हूँ. ఇప్పుడు నేను బ్రాహ్మణుడైన నేను మాస్టర్ సర్వశక్తి अभी अपने को ब्राह्मण मास्टर सब शक्तिवान स्थिति में हूँ. ఇప్పుడు స్వయాన్ని బ్రాహ్మణ సర్వశక్తివాన్ స్థితిలోని ఉన్నాను. इस मास्टर सब शक्तिवान स्थिति में स्थित हो जाओ. ఈ మాస్టర్ సర్వశక్తివంతుడు స్థితిలో స్థిరమవ్వండి. उसी समय बाप दादा ने ड्रिल कराई. ఆ సమయంలోనే బాబ్దాదా డ్రిల్ని చేయించటం జరిగింది. ऐसी प्रैक्टिस सारे दिन में जब भी समय मिले అటువంటి ప్రాక్టీస్ని మొత్తం రోజంతటిలో ఎప్పుడు సమయం లభించినా కూడా बार बार मन को एकाग्र करके देखो. మాటి మాటికి మనసుని ఏకాగ్రం చేసి చూడండి. जहाँ चाहो जो चाहो ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే, ఏ విధంగా కావాలంటే एकाग्र करो. మనసుని ఏకాగ్రం చేసుకోండి. पुरुषार्थ 1 मिनट में लगे. పురుషార్థం 1 మినిటు అవ్వకూడదు. పురుషార్థం 1 మినిట్లోని పెట్టబడాలి. देरी न लगे. ఆలస్యం అవ్వకూడదు. 1 सेकंड में फुल स्टॉप. 1 సెకండ్లో ఫుల్ స్టాప్. क्योंकि ऐसा समय ఎందుకంటే అటువంటి సమయం हलचल का भी तैयार हो रहा है. అలజడిది కూడా తయారవుతుంది. इसलिए माइंड कंट्रोल मन అందువలనే మైండ్ కంట్రోలర్గా అయ్యి एकाग्र हो जाए. ఏకాగ్రంగా అయిపోవాలి. मैं मन नहीं हूँ, నేను మనసుని కాదు, मन मेरा है. మనసు నాదయ్యింది. तो मेरे के ऊपर అయితే నా పైన फुल कंट्रोल. ఫుల్ కంట్రోల్. अभी ये ड्रिल बहुत आवश्यक है. ఇప్పుడు ఈ డ్రిల్ చాలా అత్యవసరమైనదయ్యింది. तो सभी जो भी आए हैं అయితే ఎవరైతే అందరూ వచ్చారో बाप दादा को तो एक एक बच्चा प्यारा है. బాబ్దాదాకైతే ప్రతి ఒక్కొక్క పిల్లవాడు ప్రియమైన వాడయ్యాడు. कैसा भी है लेकिन बाप दादा ఎలాంటి వాడైనా కూడా
కానీ బాబ్దాదా हर बच्चे को कोटों में कोई आत्मा देखना चाहते हैं। ప్రతి ఒక్క పిల్లవాడిని కోటుల్లో ఒక్కడుగా చూడాలి అని అనుకుంటున్నారు. चाहे पुरुषार्थ में कमजोर है అది పురుషార్థంలో బలహీనుడైనా लेकिन बाप का प्यार है। కానీ తండ్రికి ప్రియమైన వాడయ్యాడు. दिल से कहते हैं मेरा बाबा, इसलिए बाप का भी अति प्यारा बच्चा है। హృదయంతో అనడం జరుగుతుంది ఏమనంటే నా బాబా, అందువలనే తండ్రికి అతి ప్రియమైన వాడయ్యారు. सिर्फ बाप दादा एक बात फिर से याद दिला रहे हैं కేవలం బాబ్దాదా ఒక్క విషయాన్ని మళ్ళీ స్మృతి తెప్పించటం జరుగుతుంది. कि अपना चेहरा ఏమనంటే తమ ముఖాన్ని सदैव खुशी में चमकता रहे। ఎల్లప్పుడూ సంతోషంలోని ఆనందంలోని మెరుస్తూ ఉండాలి. बातें आवे और चली जावे, విషయాలు వస్తాయి మరియు వెళ్ళిపోవాలి, लेकिन आपकी खुशी न जाए। కానీ మీ ఖుషి అనేది వెళ్ళకూడదు. 28/2/10 की अव्यक्तवाणी का चौथा पेज, 28/2/2010 4వ పేజీ. संगम युग की खुशी సంగమ యుగంది ఖుషి परमात्मा गिफ्ट है। పరమాత్ముడి గిఫ్ట్ అయ్యింది. तो होली अर्थात कोई ऐसी बातें आवे तो याद रखना అయితే హోలీ అంటే అటువంటి విషయాలు ఒకవేళ వచ్చినట్లయితే జ్ఞాపకం పెట్టుకోండి. कि होली मना के आए हैं। ఏమనంటే హోలీని జరుపుకొని వచ్చాం. जो बात होली वो होली, ఏ విషయం అయితే అయిపోయిందో అది అయిపోయింది. హోలీ అంటే హోలీ అయిపోయింది. बातों में విషయాలలోని दिल न लगे। మనసు అనేది పెట్టబడకూడదు. आपकी खुशी बरकरार रहे। మీ ఖుషి స్థిరంగా ఉండాలి. ये परमात्मा सौगात है। ఇది పరమాత్ముడి కానుకయ్యింది. खुशी का खजाना है। ఖుషి యొక్క ఖజానా అయ్యింది. बाप दादा सदा कहते हैं, బాప్ దాదా సదా అంటూ ఉంటారు, ये स्लोगन याद रहे कि खुश रहना है ఈ స్లోగన్ అనేది జ్ఞాపకం ఉండాలి, ఖుషీగా ఉండాలి और दूसरों को खुशी बांटनी है। మరియు వేరే వారికి ఖుషీని పంచాలి. जितना बांटेंगे ఎంత పంచుతామో उतना बढ़ेगी అంత పెరుగుతుంది. और खुशनुमा चेहरा चलते फिरते ऑटोमेटिक सेवा करता रहेगा। మరియు ఖుషునుమా ముఖం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా నడుస్తూ తిరుగుతూ ఆటోమేటిక్ గా సేవని చేస్తూ ఉంటుంది. जो भी देखेगा ఎవరు చూసినా కూడా वो यही सोचेगा इनको क्या मिलता है। వారు ఇదే ఆలోచించడం జరుగుతుంది, ఏమనంటే వీరికి ఏం లభిస్తుంది. तो आज होली की दिलखुश मिठाई అయితే ఈ రోజు హోలీ రోజున దిల్ ఖుష్ మిఠాయిని खुशी हुई, ఖుషి అయ్యింది. सब ने खाई అందరూ తిన్నారు और सदा खाते रहना। మరియు ఎల్లప్పుడూ తింటూ ఉండండి. ऐसी खुशी की खुराक खाने से कभी कोई भी बीमारी भी नहीं होगी। అటువంటి ఖుషి యొక్క ఆహారాన్ని తిన్నట్లయితే ఎప్పుడు రోగం కూడా రాదు. आज सेवा का टर्न दिल्ली का है ఈ రోజు సేవ యొక్క టర్న్ ఢిల్లీది అయ్యింది और आगरा जोन का है। మరియు ఆగ్రా జోన్ అయ్యింది. दिल्ली वाले ఢిల్లీ వారు बड़ी दिल वाले होते हैं పెద్ద హృదయం కలిగినటువంటి వారు అవుతారు. क्योंकि दिल्ली राजधानी ఎందుకంటే ఢిల్లీ రాజధాని अब की भी राजधानी है ఇప్పటి యొక్క రాజధాని కూడా అయ్యింది और भविष्य में भी राजधानी रहेगी। మరియు భవిష్యత్తులోని కూడా రాజధాని అయి ఉంటుంది. दिल्ली में बाप दादा की दिल की आशाएं भी हैं ఢిల్లీలోని బాప్ దాదా యొక్క హృదయం యొక్క ఆశలు కూడా ఉన్నాయి. और आशाएं पूरी भी की हैं। మరియు ఆశలు పూర్తి చేయటం కూడా జరిగింది. सेवा के हिसाब से दिल्ली में भी सेवा हो रही है। సేవ లెక్కతోని ఢిల్లీలోని కూడా సేవ అనేది జరుగుతుంది. और आजकल जो बच्चों ने छोटे बड़े शहरों में उमंग से सेवा की है మరియు ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఉమంగ ఉత్సాహంతోని ఏదైతే సేవని చేయడం జరుగుతుందో
उसकी रिजल्ट में बाप दादा बहुत खुश हैं। ఆ రిజల్ట్లోని బాప్ దాదా చాలా ఖుషీగా ఉన్నారు. दिल्ली वालों पर भी खुश हैं। ఢిల్లీ వారి మీద కూడా ఖుషీగా ఉన్నారు. दिल्ली वाले अभी एक ऐसी कमाल करके दिखाएं ఢిల్లీ వారు ఇప్పుడు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే, जो बाप दादा की शुरू से एक बात रही हुई है कि दिल्ली वाले ఏమనంటే బాప్ దాదాకి ప్రారంభం నుండే ఒక విషయం అనేది ఉంది. ఏమనంటే ఢిల్లీ వారు या कोई भी, లేక ఎవరైనా, लेकिन आज तो दिल्ली है ना, కానీ ఈ రోజైతే ఢిల్లీ అయ్యింది కదా. वो बात है गीता का भगवान ఆ విషయం అయ్యింది कौन है। గీతా భగవంతుడు ఎవరయ్యారు. इस बात को किसी भी विधि से ఈ విషయాన్ని ఏ విధితో అయినా ऐसा ग्रुप बनावे ఎటువంటి గ్రూపుగా తయారు చేయాలంటే, जो खुद कहे कि गीता का भगवान ఏమనంటే స్వయం చెప్పాలి. ఏమనంటే గీతా భగవంతుడు परमपिता परमात्मा है, పరంపిత పరమాత్ముడయ్యారు. ऐसा पहले छोटा ग्रुप तैयार करके दिखावे। అటువంటి చిన్న గ్రూపుని తయారు చేసి చూపించాలి. अनाउंस नहीं करें, అనౌన్స్ని చెయ్యకూడదు, लेकिन ऐसा छोटा ग्रुप, కానీ అటువంటి చిన్న గ్రూప్, कई ऐसे कनेक्शन वाले हैं, అటువంటి చాలా మంది కనెక్షన్ వారు ఉన్నారు. कई जज आते हैं, కానీ అటువంటి చిన్న గ్రూప్, कई ऐसे कनेक्शन वाले हैं, అటువంటి చాలా కనెక్షన్ ఉన్నటువంటి వారు ఉన్నారు. कई जज आते हैं, कई చాలా మంది వెళ్తారు. कई बड़े बड़े कनेक्शन में आते हैं। చాలా మంది చాలా పెద్ద పెద్ద వారి యొక్క కనెక్షన్ లోకి వస్తారు. उनको समझा करके उनको तैयार करें। వారికి అర్థం చేయించి వారిని రెడీ చేయాలి. ग्रुप बनावे, గ్రూప్ని తయారు చేయాలి. बतावे कि सचमुच भगवान कौन है। చెప్పేయాలి నిజంగా భగవంతుడు ఎవరయ్యారు. ये हो सकता है, ఇది అవ్వగలుగుతుంది, वो हो सकता है, అది అవ్వగలుగుతుంది. नई नई बातें करके दिखाओ। కొత్త కొత్త విషయాలని చేసి చూపించండి. पहले ग्रुप तैयार करो మొదట గ్రూపుని తయారు చేయండి, जिसमें सभी पोजीशन वाले हों, దానిలోని అన్ని పొజిషన్స్ కలిగిన వారు ఉండే విధంగా, भिन्न भिन्न पोजीशन वाले हों। భిన్న భిన్నమైన పొజిషన్స్ వారు ఉండాలి. धार्मिक लोग भी हो, जज भी हो, वकील, जिसमें सभी पोजीशन वाले हों, దానిలోని అన్ని పొజిషన్స్ వారు కూడా ఉండే విధంగా, भिन्न भिन्न पोजीशन वाले हों। భిన్న భిన్న పొజిషన్స్ కలిగిన వారు ఉండాలి. धार्मिक लोग भी हो, जज ధార్మిక జనం కూడా ఉండాలి, भी हो, జడ్జ్ కూడా ఉండాలి, वकील भी हो, వకీల్ కూడా ఉండాలి, साधारण पोजीशन वाले भी हो। సాధారణ పొజిషన్ కలిగిన వారు కూడా ఉండాలి. ऐसा ग्रुप तैयार करो, అటువంటి గ్రూపుని తయారు చేయండి. क्योंकि ये बात प्रसिद्ध होनी जरूर है। ఎందుకంటే ఈ విషయం ప్రసిద్ధి చెందడం అనేది తప్పనిసరి అయ్యింది. और प्रत्यक्षता करनी है कि गीता का भगवान ఏమనంటే ప్రత్యక్షతని చెయ్యాల్సిందే. ఏమనంటే గీతా భగవంతుడు आखिरी कौन है। లాస్ట్కి ఎవరయ్యారు. तो दिल्ली में सब प्रकार के लोग हैं, అయితే ఢిల్లీలోని అన్ని ప్రకారాలైన జనులు ఉన్నారు. और जहाँ धर्म स्थान है మరియు ఎక్కడైతే ధర్మ స్థానాలు ఉన్నాయో वहाँ भी जाकर के अगर कोई ऐसे निकले అక్కడికి వెళ్ళి కూడా ఒకవేళ ఎవరైనా అటువంటి వారు వెలువడినట్లయితే वो भी कर सकते हैं। అది కూడా చేయొచ్చు. तो ऐसा ही ग्रुप तैयार करो। అయితే అటువంటి ఏదైనా గ్రూప్ని తయారు చేయండి. बाकी बाप दादा ने बच्चों का पुरुषार्थ మిగతాది బాప్ దాదా పిల్లల యొక్క పురుషార్థమని और हिम्मत देखी మరియు ధైర్యాన్ని చూశారు. कि बाप ने कहा और बच्चों ने चारों ओर सेवा की धूम मचाई। ఏమనంటే తండ్రి చెప్పారు మరియు పిల్లలు నలువైపులా సేవ యొక్క కోలాహలాన్ని వ్యాపింపచేయటం జరిగింది.
इसके लिए बाप दादा दिल से दुआएं दे रहे हैं कि बच्चों में उमंग उत्साह है। దీనికి బాబ్దాదా హృదయంతోని శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు. ఏమనంటే పిల్లల్లో ఉమంగ ఉత్సాహం అనేది ఉంది और आगे भी बढ़ता रहेगा। మరియు ముందుకి కూడా వెళ్తూ ఉంటుంది. बाकी बाप दादा ने सेवा समाचार सुना। మిగతా బాబ్దాదా సేవా సమాచారాన్ని వినడం జరిగింది. अभी भिन्न भिन्न प्रोग्राम दिल्ली में चल रहे हैं। ఇప్పుడు భిన్న భిన్నమైన ప్రోగ్రామ్స్ ఢిల్లీలోని నడుస్తున్నాయి. बाप की सौगात जो बच्चों को मिली है, తండ్రి యొక్క కానుక పిల్లలకి ఏదైతే లభించిందో, स्थान मिला है, స్థానం లభించిందో उसको कार्य में ला रहे हैं। దాన్ని కార్యంలోకి తీసుకొని రావటం జరుగుతుంది. विशेष मुबारक। దీనికి విశేషమైన శుభాకాంక్షలు. उमंग उत्साह बच्चों में है, ఉమంగ ఉత్సాహం పిల్లలలోని ఉంది. सिर्फ थोड़ा सा समय కేవలం కొద్ది సమయం जास्ती लगा देते हैं। ఎక్కువగా పెట్టేయటం జరుగుతుంది. दिल्ली में बाप और जगदम्बा दोनों ने सेवा की है। ఢిల్లీలోని తండ్రి మరియు జగదంబ ఇద్దరూ కూడా సేవని చేయటం జరిగింది. ब्रह्मा बाप ने भी सेवा की బ్రహ్మ తండ్రి కూడా సేవని చేయటం జరిగింది. और जगदम्बा ने भी सेवा की। మరియు జగదంబ కూడా సేవని చేయటం జరిగింది. और जमुना का किनारा तो दिल्ली में है ही। మరియు యమున యొక్క తీరం అనేది ఢిల్లీలో ఉండనే ఉంది. राजधानी भी अपनी जमुना के किनारे पर होनी है। రాజధాని కూడా యమునా నది తీరంలోనే అవ్వాల్సింది, तो दिल्ली वालों అవ్వాల్సి ఉంది. అయితే ఢిల్లీ को వారికి स्थान तो सभी को देना पड़ेगा, స్థానం అయితే అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. क्योंकि दिल बड़ी है। ఎందుకంటే హృదయం పెద్దదే అయ్యింది. बाप दादा हर स्थान के बच्चों की महिमा करते हैं। బాబ్దాదా ప్రతి స్థానం యొక్క పిల్లలది మహిమని చేయటం జరుగుతుంది. वाह मेरे बच्चे वाह। వాహ్ మేరే పిల్లలు వాహ్. तो दिल्ली के बच्चों की भी टर्न है। అయితే ఢిల్లీ పిల్లల యొక్క టర్న్ కూడా ఉంది. आपका तो विशेष बाप दादा सेवा के सहयोग की మీదైతే బాబ్దాదా విశేషంగా సేవ యొక్క టర్న్ అది स्नेह बनाने की मुबारक दे। స్నేహాన్ని తయారు చేసేటటువంటి శుభాకాంక్షల్ని ఇస్తున్నారు. अब ये करके दिखाओ। ఇప్పుడు చేసి ऐसा చూపించండి. कोई ग्रुप ఏదైనా అటువంటి గ్రూప్, जो भी जोन हो, ఏ జోన్ అయినా కూడా हिम्मत रखे ऐसा ग्रुप बना के लावे। ధైర్యం చేశారు అటువంటి గ్రూప్ ని తయారు చేసి తీసుకొని రండి. जो निमित्त बने आवाज फैलाने का। ఎవరైతే నిమిత్తంగా అయ్యారో ధ్వనిని వ్యాపింప చేయటానికి, जो रही हुई पॉइंट्स हैं ఏవైతే మిగిలి ఉన్న పాయింట్స్ ఉన్నాయో उसको अभी करके दिखाओ। వాటిల్ని ఇప్పుడు చేసి చూపించండి. बाप दादा बच्चों की सेवा भी देखते रहते हैं। బాబ్దాదా పిల్లల యొక్క సేవని కూడా చూస్తూ ఉంటారు. तो सेवा हो रही है అయితే సేవ అనేది జరుగుతుంది. और सेवा के साथ మరియు సేవ తోడులోని स्व की स्थिति में आगे बढ़ने का उमंग भी अच्छा है। స్వ యొక్క స్థితిలోని ముందుకు వెళ్ళేటటువంటి ఉమంగం కూడా చాలా మంచిగా ఉంది. डबल विदेशी డబల్ విదేశీతో बाप दादा ने सुना బాబ్దాదా విన్నారు कि 90 देशों से डबल विदेशी आए हैं। 90 దేశాల నుండి విదేశీయులు రావడం జరిగింది అని. तो बाप दादा कहते हैं అయితే బాబ్దాదా అంటారు, वाह डबल विदेशी वाह, వాహ్ డబల్ విదేశీ వాహ్. सभी खुशी में उड़ते रहो। అందరూ ఖుషీలోని ఎగురుతూ ఉండండి. सेवा का उमंग और तीव्र पुरुषार्थ का उमंग సేవ యొక్క ఉమంగం మరియు తీవ్ర పురుషార్థం యొక్క ఉమంగం दोनों ही एक में हो। రెండూ ఒక దానిలో सहयोगी ఉండాలి. बन करके सहयोग देते रहते हैं। సహయోగిగా అయ్యి సహయోగాన్ని ఇస్తూ ఉండటం జరుగుతుంది. बाप दादा को मधुबन में आके हर ग्रुप को रिफ्रेश करना, బాబ్దాదాకి మధువనంలోకి వచ్చి ప్రతి గ్రూప్ ని రిఫ్రెష్ చేయటం, हिम्मत बढ़ाना, ये तो बहुत अच्छा लगता है। ధైర్యాన్ని తెప్పించటం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. और आजकल जो लहर फैलाई है మరియు ఈ రోజుల్లో ఏవైతే అలల్ని వ్యాపింప చేయటం జరుగుతుందో, स्पेशल भट्टी करने की, స్పెషల్ బట్టీని చేసేటటువంటిది, एकांतवासी बनने की, ఏకాంతవాసీయులుగా అయ్యేటటువంటి దానికి ये लहर भी बहुत अच्छी है। ఈ అలలు కూడా చాలా మంచిగా ఉంది. चाहे जनरल అది జనరల్,
प्रोग्राम चलते रहते हैं, ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నా కూడా, लेकिन ये जो छोटे छोटे ग्रुप बनाकर కానీ ఏవైతే చిన్న చిన్న గ్రూపుల్ని తయారు చేసి स्व उन्नति के लिए प्रोग्राम करते हैं, స్వ ఉన్నతి కోసం ప్రోగ్రామ్ని చేయటం జరుగుతుందో, ये उन्नति का साधन बहुत अच्छा है। ఈ ఉన్నతి యొక్క సాధనం అనేది చాలా మంచిగా ఉంది. ये संगठन करते रहो। ఈ సంఘటనని చేస్తూ ఉండండి. 28/2/10 की अव्यक्तवाणी का 5वां पेज। 28/2/2010 5వ పేజీ. टीचर्स ने भी संगठन किए, టీచర్స్ కూడా సంఘటనని చేయటం జరిగింది. अच्छा है। మంచిది. पांडवों ने भी किया, क्योंकि ये इस पे పాండవులు కూడా చేయటం జరిగింది, ఎందుకంటే टेंशन जाता है। पांडवों ने भी किया, क्योंकि ये स्पेशल टेंशन जाता है। పాండవులు కూడా చేయటం జరిగింది, ఎందుకంటే స్పెషల్లీ అటెన్షన్ అనేది వెళ్తుంది स्व के प्रति। స్వయం ప్రతి. तो मधुबन में जो रिफ्रेशमेंट करने के लिए उमंग से आते हैं, అయితే మధువనంలోకి రిఫ్రెష్మెంట్ అవ్వడం కోసం స్పెషల్ గా ఏదైతే రావడం జరుగుతుందో, ये बाप दादा को बहुत अच्छा लगता है। ఇది బాబ్దాదాకి చాలా మంచిగా అనిపిస్తుంది. समय निकाला సమయాన్ని తీయటం జరిగింది, और समय का लाभ लेकर के जाते हैं। మరియు సమయం యొక్క లాభాన్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. एक जनरल प्रोग्राम का लाभ, ఒకటి జనరల్ ప్రోగ్రామ్ యొక్క లాభం, बाप दादा से मिलने का लाभ, బాబ్దాదాతో కలిసేటటువంటి లాభం, और स्पेशल अपनी स्वोन्नति का लाभ। మరియు స్పెషల్ స్వ ఉన్నతి యొక్క లాభం. वैसे बाप दादा सभी तरफ అలా అయితే బాబ్దాదా నలువైపులా, అన్ని వైపులా यही राय देते हैं कि अपने अपने यहाँ ఇదే సలహాని ఇవ్వటం జరుగుతుంది. ఏమనంటే ప్రతి ఒక్కరూ తమ తమ छोटे छोटे ग्रुप को स्व उन्नति का चांस दे करके अनुभव करके बढ़ाओ। చిన్న చిన్న గ్రూపులకి స్వ ఉన్నతి యొక్క ధైర్యాన్ని ఇచ్చి ముందుకి పంపిస్తూ ఉండండి. अपने यहाँ తమ తమ అక్కడక్కడ छोटे छोटे ग्रुप को स्व उन्नति का चांस दे करके చిన్న చిన్న గ్రూపులకి స్వ ఉన్నతి యొక్క ఛాన్స్నిచ్చి अनुभव करके बढ़ाओ। అనుభవాన్ని చేసి ముందుకి పంపిస్తూ ఉండండి. चाहे 5 का ग्रुप बनाओ, అది 5గురు యొక్క గ్రూప్ని తయారు చేసినా కూడా, छोटा सेंटर है, చిన్న సెంటర్ అయ్యింది. आजकल विशेष अटेंशन ఈ రోజుల్లోని విశేషమైన అటెన్షన్ फर्स्ट उन्नति का दो। छोटा सेंटर है, చిన్న సెంటర్ అయ్యింది. आजकल विशेष अटेंशन ఈ రోజుల్లో విశేషమైన అటెన్షన్ फर्स्ट उन्नति का दो। ఫస్ట్ ఉన్నతిని చెయ్యాలి. कंट्रोलिंग पावर, కంట్రోలింగ్ పవర్, जो ड्रिल बताई, ఏదైతే డ్రిల్ చెప్పటం జరిగిందో, एकाग्रता की शक्ति पर अटेंशन। ఏకాగ్రత శక్తి మీద అటెన్షన్. तो बाप दादा देश वाले అయితే బాబ్దాదా దేశం వారు और विदेश वाले మరియు విదేశీ వారు दोनों में अटेंशन देंगे। రెండింటి వారిలోని అటెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. अटेंशन देने में, सेवा में और स्व उन्नति में अटेंशन, అటెన్షన్ ఇవ్వడంలోని స్వ ఉన్నతిలోని అటెన్షన్, लेकिन और भी बढ़ाते चलो। కానీ ఇంకా పెంచుతూ వెళ్ళిపోండి. क्योंकि बाप दादा ने 2 बातें बार बार अटेंशन में दी है। ఎందుకంటే బాబ్దాదా 2 విషయాలలోని మాటి మాటికి అటెన్షన్ ని ఇవ్వటం జరిగింది. एक बात है अचानक होगा, ఒక్క విషయం అయ్యింది, అకస్మాత్తుగా అవుతుంది. और दूसरी बात है बहुत काल का पुरुषार्थ जमा होना चाहिए। మరియు రెండో విషయం అయ్యింది, చాలా కాలం యొక్క పురుషార్థం జమ అవ్వాలి. हो जाएगा नहीं, అయిపోతుంది కాదు, हो रहा है ये भी नहीं, అవుతూ ఉంది ఇది కూడా కాదు. तीव्र पुरुषार्थ। తీవ్ర పురుషార్థం. अभी कोई भी धारणा में तीव्र ఇప్పుడు ఏ ధారణలోని కూడా తీవ్రంగా परिवर्तन कर रहे हैं పరివర్తన్ని చేస్తున్నారు नहीं, కాదు. जो कुछ करना है ఏదైతే చెయ్యాలో अभी अभी करना है। ఇప్పుడిప్పుడే हो చెయ్యాలి. जाएगा नहीं, అయిపోతుంది కాదు, कभी हो जाएगा అప్పుడప్పుడు అయిపోతుంది ये भी नहीं,
ఇది కూడా కాదు. बाकी बाप दादा डबल विदेशियों की वृद्धि को देख करके बहुत खुश हैं। మిగతా బాబ్దాదా డబల్ విదేశీయుల యొక్క వృద్ధిని చూసి చాలా సంతోషిస్తున్నారు. हर एक कोशिश कर रहा है, जो भी एरिया रही हुई है ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఏరియా అయితే ఇప్పుడు ఉందో वो विदेश में पूरी करें। అది విదేశంలోని పూర్తి చెయ్యాలి. रहना विदेश में भी रहना नहीं चाहिए। ఉల్హానా కంప్లైంట్లు అనేవి విదేశంలోని కూడా ఉండకూడదు. हो रहा है, इससे तो बाप दादा खुश हैं। అవుతూ ఉంది. దీని ద్వారా అయితే బాబ్దాదా ఖుషిగా ఉన్నారు. और भी अगर कहाँ कोना रहा हुआ है కానీ ఇంకా ఏదైతే మూల అనేది మిగిలి ఉండిపోయిందో तो अटेंशन दे करके वो उलहना पूरा करो। అయితే అటెన్షన్ ని పెట్టి ఆ కంప్లైంట్ ని పూర్తి చెయ్యండి. ये कब हो जाएगा? ఇది ఎప్పుడైపోతుంది? ये शब्द बोलना नहीं। ఈ పదాన్ని చెప్పొద్దు. तो बाप दादा हर एक पर खुश है। అయితే బాబ్దాదా ప్రతి ఒక్కరి మీద ఖుషిగా ఉన్నారు. ప్రతి ఒక్కరితోని ఖుషిగా ఉన్నారు. अमृत वेले అమృత వేళలో विदेश में भी चक्कर लगता है। విదేశాలలోని కూడా తిరగడం జరుగుతుంది. ऐसे नहीं అలా ఏమీ కాదు. सिर्फ मधुबन में या भारत में चक्कर लगाते हैं। కేవలం మధువనంలోని భారత్లోనే తిరగడం జరుగుతుంది అని. विदेश में चक्कर लगाना విదేశంలోని తిరగడం बाप दादा को బాబ్దాదాకి कितना टाइम चाहिए? ఎంత టైం కావాలి? ज्यादा टाइम तो नहीं चाहिए। ఎక్కువ టైం అయితే అక్కర్లేదు. तो हर एक बच्चे के चार्ट को बाप दादा चक्कर लगा के देखते रहते हैं। అయితే ప్రతి ఒక్కరి యొక్క చార్ట్ ని బాబ్దాదా తిరిగి చూడడం జరుగుతుంది. प्यार भी है, ప్రేమ కూడా ఉంది. बच्चों का भी प्यार है, పిల్లలది కూడా ప్రేమ ఉంది. बाप का भी తండ్రిది కూడా प्यार है। तो अब ప్రేమ करेंगे ఉంది. क्या? కానీ ఇప్పుడు ఏం చేయటం జరుగుతుంది? चक्कर तो लगाएंगे ना, తిరగడం అయితే జరుగుతుంది కదా. सभी जगह जाते हैं। ऐसे नहीं అన్ని వైపులకి కూడా వెళ్ళటం జరుగుతుంది. అలా ఏమీ కాదు. सिर्फ लंदन अमेरिका नहीं, కేవలం లండన్ అమెరికానే కాదు, सभी जगह चक्कर लगाते हैं। అన్ని వైపులా और తిరగడం बाप दादा की हर జరుగుతుంది. सीजन में विदेशी మరియు బాబ్దాదాకి ప్రతి సీజన్లోని ప్రతి విదేశీ कभी मिस नहीं होते हैं। విదేశీలు ఎప్పుడూ కూడా మిస్ అవ్వరు. अभी ये जो रीति बनाई है ये अच्छी बनाई है। ఇప్పుడు ఏదైతే రీతిని తయారు చేయటం జరిగిందో అది మంచిగా తయారు చేయటం జరిగింది. विदेशियों की रौनक अच्छी है। విదేశీయుల యొక్క రోనక్ శోభ మంచిగా ఉంది. बाप दादा हमेशा कहते हैं मधुबन का బాబ్దాదా ఎల్లప్పుడూ అంటారు మధువనం యొక్క ये बच्चे श्रृंगार हैं। ఈ పిల్లలు అలంకారం అయ్యారు. तो डबल विदेशियों के आने से मधुबन का श्रृंगार और ही बढ़ जाता है। అయితే డబుల్ విదేశీయులు రావడంతోని మధువనం యొక్క అలంకరణ అనేది ఇంకా పెరిగిపోతుంది. तो आप सभी को अभी अच्छा लगता है ना? అయితే మీ అందరికీ ఇప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. विदेशी हर टर्न में आ जाते हैं। డబుల్ విదేశీయులు ప్రతి టర్న్ లోని వచ్చేయటం జరుగుతుంది. हिम्मत रखते हैं। ధైర్యం చేయటం జరుగుతుంది. आज 90 देशों से आए हैं। ఈ రోజు 90 దేశాల నుండి రావడం జరిగింది. बाप दादा को बच्चों का प्यार देख करके खुश होता है, खुशी బాబ్దాదా होती है। పిల్లల యొక్క ప్రేమను చూసి సంతోషం కలుగుతుంది. सर्कमस्टांसेस नहीं देखते हैं, పరిస్థితుల్ని చూడరు, इसलिए इसे आ जाते हैं। స్నేహంతో వచ్చేయటం జరుగుతుంది. तो ये 90 देशों से అయితే ఈ 90 దేశాల నుండి जो आए हैं ఎవరైతే వచ్చి ఉన్నారో कितने स्नेह से आए हैं। ఎంత స్నేహంతో వచ్చి ఉన్నారు. बाप दादा खास బాబ్దాదా ముఖ్యంగా जैसे डबल विदेशी कहते हैं, ఏ విధంగానైతే డబుల్ విదేశీయులు అనడం జరుగుతుందో वैसे 100 गुना मुबारक और दुआएं भी दे रहे हैं। అదే విధంగా 100 రెట్లు శుభాకాంక్షల్ని ఇవ్వటం జరుగుతుంది. अच्छा, మంచిది, आप सब लोग बैठ जाओ। మీరందరూ కూర్చోండి. आईटी ग्रुप से ఐటీ గ్రూప్ తోని अच्छा है।
మంచిది. बाप दादा ने देखा है బాబ్దాదా చూశారు, कि आईटी ग्रुप द्वारा बच्चों को भी लाभ मिला है। ఐటీ గ్రూప్ ద్వారా పిల్లలకి కూడా లాభం లభించింది. जो दूर बैठे सामने देखते हैं ఎవరైతే దూరంగా కూర్చొని ఎదురుగా చూడడం జరుగుతుందో और सेवा में भी टीवी द्वारा संदेश अच्छे मिलते रहते हैं, మరియు సేవలోని కూడా సందేశం ద్వారా టీవీ ద్వారా మంచిగా కలుస్తూ ఉండటం జరుగుతుందో, सिर्फ इस डिपार्टमेंट को, हर देश के टीवी ग्रुप को కేవలం ఈ డిపార్ట్మెంట్ ని ప్రతి దేశంతోని టీవీ గ్రూప్ తోని ऐसा उमंग उत्साह में लाना है ఎటువంటి ఉమంగ ఉత్సాహంలోకి తీసుకొని రావాలంటే जो देश की देश में भी सेवा हो। అది దేశంలోని కూడా సేవ జరగాలి. जैसे भी एक स्टूडेंट द्वारा सेवा ఇప్పుడు ఏ విధంగానైతే ఒక స్టూడెంట్ ద్వారా సేవ जहाँ तहाँ हो रही है, అక్కడక్కడ అవుతుందో ऐसे हर जोन में, हर बड़े स्थान में అదే విధంగా ప్రతి జోన్లోని ప్రతి స్థానంలోని जहाँ संदेश पहुँच सकता है ఎంతవరకు అయితే సందేశం చేరుకోగలుగుతుందో वहाँ भी इसका फायदा लेना चाहिए। అక్కడ కూడా దీని లాభాన్ని తీసుకోవాలి. जहाँ तहाँ प्रोग्राम चलते हैं ఎక్కడెక్కడైతే ప్రోగ్రాంలు అవి నడుస్తూ ఉంటాయో वो भी दिखा सकते हैं। అది కూడా చూపించొచ్చు. अपनी एरिया में తమ ఏరియాలోని जो भी अपनी एरिया के साधन होते हैं, ఏవైతే తమ ఏరియా యొక్క సాధనాలు ఉంటాయో अच्छी बातें फैलाने के, మంచి విషయాలని వ్యాపింపచేసేటటువంటివి वो हर देश कर रहा है। అది ప్రతి దేశం చేస్తున్నాయి. कर रहा है या नहीं कर रहा है उसकी भी चेकिंग होनी चाहिए। చేస్తున్నారో లేక చేయడం లేదో దీని యొక్క చెకింగ్ కూడా ఉండాలి. बाकी साधन अच्छा है, మిగతా సాధనాలు అయితే మంచిగా ఉన్నాయి, कर भी रहे हो, लेकिन చేస్తున్నారు కూడా, కానీ और बढ़ाते चलो। ఇంకా పెంచుతూ వెళ్ళండి. ऐसे अट्रैक्शन के प्रोग्राम बनाते रहो అటువంటి అట్రాక్షన్ యొక్క ప్రోగ్రామ్స్ ని తయారు చేస్తూ ఉండండి और चारों ओर भेजते रहो, तो మరియు నలువైపులా పంపిస్తూ ఉండండి, चारों ओर फैलता जाएगा। మరియు నలువైపులా వ్యాపిస్తూ ఉంటుంది. बाकी बाप दादा खुश हैं మిగతా బాబ్దాదా చాలా ఖుషీగా ఉన్నారు. कि दिन प्रतिदिन इस डिपार्टमेंट को भी कायदे में लाए गए हैं। ఏమనంటే రోజుకు ప్రతిరోజు ఈ డిపార్ట్మెంట్ ని కూడా నియమంలోకి తీసుకురావటం జరుగుతుంది और आगे बढ़ते रहेंगे। మరియు ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. इस बात की बाप दादा को खुशी है, ఈ విషయంలో బాబ్దాదాకి ఖుషి అనేది ఉంది, अच्छा है। మంచిదయ్యింది. आपस में मीटिंग की, उमंग उल्लास बढ़ाया, పరస్పరం మీటింగ్ ని చేయటం జరిగింది, ఉమంగ ఉత్సాహాన్ని పెంచటం జరిగింది. ऐसे भी उमंग उत्साह समाचार की लेन देन बढ़ाते रहो। ఆ విధంగా ఉమంగ ఉత్సాహం మరియు సమాచారాన్ని వ్యాపిస్తూ వెళ్ళండి, अच्छा, మంచిది. बाप दादा फिर से इशारा दे रहे हैं బాబ్దాదా మళ్ళీ సంకేతాన్ని ఇస్తున్నారు. कि स्वपुरुषार्थ, స్వపురుషార్థం, स्वपुरुषार्थ से स्व उन्नति और सेवा స్వపురుషార్థం ద్వారా స్వ ఉన్నతి మరియు की उन्नति, సేవ యొక్క ఉన్నతి दोनों तरफ अटेंशन देते रहो। రెండింటి మీద అటెన్షన్ ని ఇస్తూ ఉండండి, आगे बढ़ते चलो, ముందుకు వెళ్తూ उड़ते ఉండండి, चलो, उड़ाते ఎగురుతూ रहो। ఉండండి, ఎగరవేస్తూ ఉండండి, अच्छा, మంచిది. चारों ओर की बाप दादा की स्नेह में समाये हुए నలువైపులా ఉండేటటువంటి స్నేహంలో ఇమిడి ఉన్నటువంటి याद और सेवा में आगे आगे बढ़ने वाले और बढ़ा యాదు మరియు సేవలోని ముందుకు వెళ్ళేవారు మరియు ముందుకి పంపించేటటువంటి వారు, आने वाले సేవలో ముందుకు వెళ్ళేటటువంటి వారు, अमृत वेला सबसे अच्छा पावरफुल बनाने वाले, అమృత వేళని చాలా మంచిగా పవర్ఫుల్ గా తయారు చేసుకునేటటువంటి వారికి और मनसा स्वास्थ्य सेवा द्वारा रहम दिल दयालु कृपा మరియు మనసా సేవ ద్వారా और मनसा स्वास्थ्य सेवा द्वारा रहम दिल दयालु कृपालु बन మరియు మనసా సేవ ద్వారా దయాహృదయులుగా, దయాలుగా, కృపాలులుగా అయ్యి आत्माओं को कुछ न कुछ ఆత్మలకి ఎంతో కొంత सेवा की अंजलि देने वाले, సేవ యొక్క అంచెలని ఇచ్చేటటువంటి వారు अपने इस विधि को आगे बढ़ाते चलो। తమ విధిని ముందుకి నెట్టుతూ వెళ్ళండి.
28/2/10 की अव्यक्तवाणी का छठा पेज। 28/2/2010 6వ పేజీ। आप दादा देखते हैं బాబ్దాదా చూస్తారు कि हर एक बच्चा उमंग उत्साह में रहता है, लेकिन ప్రతి పిల్లవాడు ఉమంగ ఉత్సాహంలోని ఉండటం జరుగుతుంది, కానీ अभी एडिशन क्या करते हो? ఎడిషన్ అనేది ఏం చేయటం జరుగుతుంది? एक बात की एडिशन करो ఒక్క విషయంలో ఎడిషన్ అనేది చెయ్యండి, कि सदा करेंगे। ఎల్లప్పుడూ చేయిస్తాము। कभी कभी का शब्द डिक्शनरी में से निकाल दो। అప్పుడప్పుడు అనే పదాన్ని డిక్షనరీలో నుండి తీసేయండి। चारों ओर के बच्चों ने होली मनाई, जलाई, నలువైపులు ఉండేటటువంటి పిల్లలు హోలీని జరుపుకోవటం జరిగింది, కాల్చటం జరిగింది, और संग का रंग भी लगाया। మరియు సాంగత్యపు రంగుని కూడా అంటించుకోవటం జరిగింది। बीती सो बीती की होली मनाई। గడిచిపోయిందేదో గడిచిపోయింది, ఆ హోలీని జరుపుకోవటం జరిగింది। इसलिए बाप दादा चारों ओर के बच्चों को सम्मुख दिल में देख रहे। అందువల్లనే నలువైపులు ఉండేటటువంటి పిల్లల్ని బాబ్దాదా సన్ముఖంగా చూస్తున్నారు। बाप दादा की पदम पदम गुना याद प्यार బాబ్దాదా యొక్క పదం పదం గుణ ప్రియ స్మృతులు और नमस्ते మరియు నమస్తే दादियों से। దాదీలతోని बाबा के బాబాకి ड्रामा के बंधन में డ్రామా యొక్క బంధనంలోని सब बंधे हुए हैं। అందరూ బంధింపబడి ఉన్నారు। बाबा भी बंधा हुआ है। బాబా కూడా బంధింపబడి ఉన్నారు। अच्छा है। మంచిదయ్యింది। एक दो में राय करके हाँ जी करते, ఒకరు పరస్పరం సలహాని ఇచ్చిపుచ్చుకుంటూ హాంజీ హాంజీ అంటూ ఆలోని ఆ కలుపుకుంటూ खुद भी उड़ते रहो స్వయం కూడా ఎగురుతూ ఉండండి, और सभी को उड़ाते रहो। మరియు అందరినీ ఎగరవేస్తూ ఉండండి। मोहिनी बहन से మోహిని బెహన్తోని प्यार से आगे बढ़ती रहती हो। ప్రేమతో ముందుకి వెళ్తూ ఉంటావు। कोई ने कहा बीच बीच में इनकी तबीयत बिगड़ जाती है। ఎవరో అన్నారు మధ్య మధ్యలోని ఈమె ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది। वो बार बार तबीयत बिगड़ना गलती से होता है। మాటి మాటికి ఆరోగ్యం పాడవడం పొరపాటు ద్వారా అవుతుంది। अपने कुछ टाइम का नीचे ऊपर हो जाता है, తమ సమయంది పైన క్రింద ఎప్పుడైతే అయిపోతుందో बाकी फिर भी बाप दादा मददगार है। మిగతాది బాబ్దాదా అయితే సహాయకుడు అయ్యారు। जो हो चुका है उसको थोड़ा सुधारने में टाइम लग जाता है। ఏదైతే జరిగిపోయిందో అది అవ్వడంలోని పరివర్తన చేయడంలోని టైం అనేది పడుతుంది। पुराना शरीर है वो तो जाएगा, పాత శరీరం అయ్యింది అయిపోతుంది। सिर्फ दिनचर्या और दवाई एक्यूरेट टाइम पर करते रहो। మిగతా దినచర్య మరియు మందుని అక్యురేట్ టైంలోని తీసుకుంటూ ఉండు। क्योंकि अभी कुछ समय आपको ఎందుకంటే ఇప్పుడు కొద్ది సమయం మీకు दवाइयों का आधार और भी लेना पड़ेगा। మందుల యొక్క ఆధారాన్ని ఇంకా తీసుకోవాల్సి వస్తుంది। सभी के सिर पर हाथ है, అందరి తల మీద చెయ్యి అనేది ఉంది। ये तो एक के ऊपर हाथ रखा, ఇదైతే ఒక్కరి మీద చేతిని పెట్టడం జరిగింది, लेकिन आप सभी के ऊपर हाथ है కానీ మీ అందరి మీద చెయ్యి అనేది ఉంది परदादी से। పరదాదితోని। ये तो ब्राह्मण जीवन का इनको सौगात है। ఈమెకైతే బ్రాహ్మణ జీవనం యొక్క కానుక అనేది ఉంది। कि ये सदा हर्षित रहती है। ఏమనంటే ఈమె సదా హర్షితంగా ఉంటుంది। कुछ भी हो ఏమైనా కూడా लेकिन हर्षित जरूर रहती है। కానీ హర్షితంగా खुशी रहती తప్పకుండా है, ఉంటుంది। नाचती रहती है, ఖుషీగా ఉంటుంది, నాట్యాన్ని చేస్తూ ఉంటుంది। पेशेंट नहीं है పేషెంట్ కాదు, लेकिन उड़ती कला वाली है। కానీ ఎగిరే కళ కలిగినది। निर्वैर भाई से నిర్వైర్ భాయితోని आपको भी सदा की మీకు కూడా సదాకాలికం కోసం हर घड़ी की मुबारक। ప్రతి ఘడియ యొక్క శుభాకాంక్షలు। ब्रजमोहन से బ్రిజ్మోహన్తోని सेवा में बिजी रहते हो, సేవలో బిజీగా ఉండటం జరుగుతుంది। ये तो बहुत अच्छा है। ఇదైతే చాలా మంచి విషయం అయ్యింది। रमेश भाई से రమేష్ భాయితోని अच्छा है। మంచిదయ్యింది।
गवर्नमेंट के कायदे तो बदलते रहते हैं, గవర్నమెంట్ యొక్క నియమాలైతే మారుతూ ఉంటాయి. लेकिन आप अपने ब्राह्मण परिवार के जो भी सहज से सहज हो सके కానీ బ్రాహ్మణ పరివారంలో ఏదైతే సహజంలో సహజంగా అవుతూ ఉంటుందో उतना सहज सहज करके चलते चलो అంత సహజంగా చేస్తూ నడుస్తూ వెళ్ళండి और चलाते चलो। మరియు నడిపిస్తూ వెళ్ళండి. अपने डिपार्टमेंट को सहज बनाते जाओ। తమ డిపార్ట్మెంట్ ని సహజంగా చేస్తూ వెళ్ళండి. बल गवर्नमेंट के कायदे बदलते रहते हैं, భలే గవర్నమెంట్ యొక్క నియమాలు మారుతూ ఉంటాయి. तो भी అయినా కూడా सभी खुशी खुशी से सहयोगी बनते रहें, అందరూ ఖుషీగా సహయోగిగా అవుతూ ఉండాలి. क्योंकि यज्ञ का कार्य ఎందుకంటే యజ్ఞం యొక్క కార్యం आपके डिपार्टमेंट के ऊपर आधारित है। మీ డిపార్ట్మెంట్ మీద ఆధారం పడి ఉంది. इसके डिपार्टमेंट के ऊपर ఎవరి డిపార్ట్మెంట్ పైన? रमेश भाई का क्या डिपार्टमेंट है? రమేష్ భాయ్ది ఏం డిపార్ట్మెంట్ అయ్యింది? है? స్టూడెంట్ ఏదో సిఏ అని అన్నారు. उनका डिपार्टमेंट है వారి డిపార్ట్మెంట్ అయ్యింది अर्थ संबंधी। అర్త్ సంబంధిత్. जो भी प्रॉपर्टी है यज्ञ की ఏదైతే యజ్ఞం యొక్క ప్రాపర్టీ ఉంటుందో वो सारी उनके द्वारा संभाली जाती है। అదంతా వారి ద్వారా సంభాళించటం జరుగుతుంది. तो అయితే आप ऐसा सहज कर दो, మీరు ఏ విధంగా సహజంగా చేసేయాలంటే भले मुश्किल है, భలే కష్టమైతే అవుతుంది. गवर्नमेंट तो मुश्किल करेगी, గవర్నమెంట్ అయితే కష్టం చేయిస్తుంది. आपके आर्थिक डिपार्टमेंट को మీ ఆర్థిక డిపార్ట్మెంట్ ని गवर्नमेंट तो मुश्किल करेगी, अड़ंगा लगाएगी, గవర్నమెంట్ అయితే కష్టాన్ని చేస్తుంది, విఘ్నాన్ని వేస్తుంది. लेकिन मुश्किल को भी सहज विधि ढूंढ करके सहज चलाते चलो। కానీ కష్టాన్ని కూడా సహజమైన విధిని వెతికి సహజంగా చేస్తూ వెళ్ళు. बाकी మిగతాది गवर्नमेंट तो अपना काम करेगी, గవర్నమెంట్ అయితే తన పనిని చేస్తుంది. आप अपना काम करते रहो। మీరు మీ పనిని చేస్తూ వెళ్ళండి. अच्छा है, మంచిదయ్యింది. बजट में आपका काम अच्छा है, బడ్జెట్లోని మీ పని మంచిగా ఉంది. गवर्नमेंट तो आड़े आएगी, గవర్నమెంట్ అయితే అడ్డంగా వస్తుంది. दोनों का काम तो वो करेंगी, వారి పని అయితే వారు చేస్తారు. और हम अपना काम करें। మరియు మనం మన పనిని చెయ్యాలి. वो गवर्नमेंट तो राइट है अपने काम में, ఆ గవర్నమెంట్ అయితే రైట్ అయ్యింది తన పనిలోని. क्योंकि उनकी भी ढेर सारी प्रॉब्लम है ना। కానీ వారికి కూడా అనేక ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కదా. पांडव गवर्नमेंट को तो कोई प्रॉब्लम नहीं है, పాండవ్ గవర్నమెంట్ కి అయితే ఏమీ ప్రాబ్లం అనేది లేదు. खुशी ही खुशी है ఖుషియే ఖుషి అయ్యింది भूपाल भाई से। భోపాల్ అన్నయ్యతోని. आपका कारोबार ठीक है? మీ కారోబారం మంచిగా ఉందా? बोला అన్నారు. पानी की दिक्कत है, నీళ్ళకి ఇబ్బంది అనేది ఉంది. ये पानी की ट्रक्स थोड़ी और बढ़ा दो ना। ఈ నీళ్ళ యొక్క ట్యాంకుల్ని ఇంకా పెంచేయండి. वो तो अभी की सीजन है, ఇదైతే ఇప్పటి యొక్క సీజన్ అయ్యింది. बाकी पानी का स्टॉक करो, మిగతా నీళ్ళ యొక్క స్టాక్ ని చెయ్యండి. स्टॉक को बढ़ाओ, స్టాక్ ని పెంచండి, स्थान को बढ़ाओ। స్థానాన్ని పెంచండి. पानी के ट्रक्स बढ़ाने से सहज ही हो जाएगा, పానీ ట్రక్కుల్ని పెంచినట్లయితే సహజంగానే అయిపోతుంది. तो स्थान भी बढ़ाओ, ट्रक्स भी बढ़ाओ, అయితే స్థానాన్ని పెంచండి, ట్రక్కుల్ని పెంచండి. भी बढ़ाओ।
మరియు స్టాక్ని కూడా పెంచండి. विदेश की बड़ी बहनों से విదేశాలలో ఉండేటటువంటి పెద్ద అక్కయ్యలతోని. बहुत अच्छा है. చాలా మంచిదయ్యింది. ग्रुप बना के पुरुषार्थ में आगे बढ़ रहे हो. గ్రూప్ని తయారు చేసి పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. बाप दादा को तो मधुबन की ये सीजन बहुत अच्छी लगती है. బాప్ దాదాకైతే మధువనం యొక్క ఈ సీజన్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. सबको एक साल के लिए डोज मिल जाता है. అందరికీ ఒక్క సంవత్సరం కోసం డోస్ లభించేస్తుంది. ये भट्टी का अनुभव बहुत अच्छा है. ఈ భట్టి యొక్క అనుభవం చాలా మంచిగా ఉంటుంది. आपने आपस का ग्रुप बनाया है ना. మీరు పరస్పరంది గ్రూపుని తయారు చేయటం జరిగింది కదా. ये भी अच्छा है. ఇది కూడా మంచిదయ్యింది. हर साल नया कुछ करते जाओ. ప్రతి సంవత్సరం కొత్తది ఏదో చేస్తూ వెళ్ళండి. कोई ने कहा बहरीन में अच्छी सेवा चल रही है. ఎవరో అన్నారు బెహరీన్లో సేవ అనేది మంచిగా నడుస్తూ వెళ్తుంది అని. साइलेंस की तरफ से जितना अटेंशन खिंचवाएंगे उतना अच्छा है. సైలెన్స్ మీద ఎంత అటెన్షన్ని లాగినట్లయితే అంత మంచిదయ్యింది. जयंती बन से జయంతి బెహన్తోని. अच्छा మంచిది. करके आ गई हो. చేసి వచ్చేసావా. मुबारक. శుభాకాంక్షలు. हैदराबाद शांति सरोवर में नया हाल बना है. హైదరాబాద్ శాంతి సరోవరంలోని కొత్త భవనాన్ని తయారు చేయటం జరిగింది. जिसका उद्घाटन बाप दादा बटन दबाकर कर रहे हैं. దాని యొక్క ఉద్ఘాటనని బాబ్దాదా బటన్ నొక్కి చేస్తున్నారు. इस स्थान से सेवा बढ़ेगी ఈ స్థానం నుండి సేవ అనేది పెరుగుతుంది. और बहुतों को संदेश मिलेगा. మరియు చాలా మందికి సందేశం లభిస్తుంది. सिर्फ आपस में जल्दी जल्दी मीटिंग करते रहो. కేవలం పరస్పరం త్వరగా మీటింగ్ని చేస్తూ ఉండండి. और क्या करना है. ఇంకేం చెయ్యాలి. ये प्लानिंग बनाते रहो. ఈ ప్లానింగ్ని తయారు చేస్తూ వెళ్ళండి. और प्लानिंग को प्रैक्टिकल में लाते रहो. మరియు ప్లానింగ్ని ప్రాక్టికల్లోకి తీసుకువస్తూ వెళ్ళండి. पांडव और शक्तियाँ दोनों ही मिलकर के प्लान बनाओ. పాండవులు మరియు శక్తులు ఇద్దరూ కలిపి ప్లానింగ్ని తయారు చేయండి. प्लानिंग को आगे बढ़ाओ. ప్లానింగ్ని ముందుకి నెట్టుతూ వెళ్ళండి. और आगे क्या करना है. మరియు ముందుకి ఏం చేయాలి. एक पूरा हो दूसरा करो. ఒకటి పూర్తి అయినట్లయితే రెండోది చెయ్యండి. ये स्थान फिर काम में आते रहेंगे. మళ్ళీ ఈ స్థానాలు పనికొస్తూ ఉంటాయి. अच्छा మంచిది. ओम शांति. ఓం శాంతి.